హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. అలాగే దీనిని ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలి. వీటిని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో ఒక కప్పు బియ్యమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని బాగా వేయించుకోవాలి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి రెడీ అయ్యాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో వేయించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యములను వేసుకోవాలి. తరువాత అందులో 6 కప్పులు వాటర్ని పోసుకోవాలి. 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, మొత్తం 2 కప్పులు. వీటికి 6 కప్పులు వాటర్ని పోసుకుంటున్నాము. ఇందులోనే కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ని పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరుక్కొని పెట్టుకున్న బాదాం ముక్కలను 2 స్పూన్స్ వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. తరువాత కొంచెం కిస్మిస్ను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పులను కూడా తీసుకొని వీటిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. చివరగా 1/4 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని అన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న జాజికాయ ముక్క, కొంచెం జాపత్రి, అలాగే 4 యాలకులను తీసుకొని వీటికి 2 స్పూన్స్ షుగర్ని కలిపి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇక కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాము. అన్నం మెత్తగా ఉడికింది. ఇప్పుడు అన్నంలోనికి 1/2 కప్పు వేడి పాలు పోసుకుందాము. పాలు పోసుకొని అన్నంను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకొని అన్నంను కలుపుకుంటూ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అన్నంను కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. 5 నిమిషాలకు బెల్లం అంతా కరిగిపోయి పాయసం ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి. అలాగే పౌడర్ చేసుకున్న జాజికాయ, జాపత్రి, యాలకుల పౌడర్ను కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవి అన్నీ పాయసంలో వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాయసం రెడీ అయినట్లే. ఇప్పుడు ఒక బౌల్లోనికి తీసుకొని పైనుంచి కొంచెం నెయ్యిని వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే. థ్యాంక్ యూ.